ఒక టాపిక్ ఎస్సే సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూపీఎస్సిలో 2 ఎస్సేలు రాయాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎస్సే 1000 to 1200 వర్డ్స్, 1000 పదాల నుంచి 1200 పదాల వరకు ఎస్సే రాయాలి. 3 hours టైంలో 1.5 hour 1.5 hour అంటే 2 ఎస్సేస్ రాయాలి. ఒక్కొక్క పార్ట్ నుంచి 4 సెలెక్ట్ ఒక్కొక్క పార్ట్లో 4 ఉంటాయి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. పార్ట్ ఏ, పార్ట్ బి, 4 ఈ 4లో యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 ఫ్రమ్ ఈచ్ పార్ట్. ఒక 6 years బ్యాక్ వరకు ఒకటే ఎస్సే ఉండేది 200 మార్క్స్కి. 3 hours పాటు ఒకటే ఎస్సే రాసేవాళ్ళం. 3 hours పాటు ఒకటే ఎస్సే, 6 ఇచ్చేవాళ్ళు. చాయిస్లో ఒకటి చూజ్ చేసుకుని ఆ ఒకటే రాసేవాళ్ళం అనమాట. కానీ లాస్ట్ 6 years నుంచి ఎస్సే పేపర్లో 2 essays ఇవ్వడం స్టార్ట్ చేశారు. 250 మార్క్స్కి ఒక్కొక్క ఎస్సే 125 మార్క్స్ అనమాట. 4 essays. అందులో ఈ సంవత్సరం ఎస్సే పేపర్ చూస్తే ఒక పార్ట్ మొత్తం ఫిలసాఫికల్ ఎస్సేస్, లిటరరీ ఎస్సేస్ ఇచ్చారు. ఇంకొక పార్ట్ మొత్తం నార్మల్ నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ ఇలా ఇచ్చారనమాట. సో మనం గమనిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా, అంటే ప్రతి సంవత్సరం ఫిలసాఫికల్ ఎస్సేస్ ఇస్తున్నారు, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఫిలసాఫికల్ మీద దృష్టి పెట్టారనమాట. అంటే మనం 2 విధాలుగా ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నార్మల్ ఎస్సేస్, కొన్ని స్పెషల్ ఎస్సేస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో కమింగ్ టు రైటింగ్ అన్ ఎస్సే, మామూలుగా స్కూల్ పిల్లలు ఎస్సే రాయడానికి, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎస్సే రాయడానికి చాలా తేడా ఉండాలి. నేను స్కూల్లో చిన్నప్పుడు ఎస్సే బాగా రాసేసాను, సో ఇప్పుడు కూడా ఎస్సే రాసేస్తానంటే అవ్వదు. ఒక డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సివిల్ సర్వీసెస్ ఎస్సే రైటింగ్లో మీరు రాసే ఎస్సేలో కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాంతోపాటు కొంచెం డేటా, దాంతోపాటు కొంత లాజిక్, ఇవన్నీ కలిసి వస్తేనే అది ఎస్సే. జిఎస్లో ఆన్సర్స్ రాస్తాం, జనరల్ ఎస్సేస్ కూడా రాస్తాం. జిఎస్లో ఆన్సర్ రాస్తాం, జనరల్ ఎస్సేస్ కూడా రాస్తాం. జిఎస్లో రాసే ఆన్సర్కి జనరల్ ఎస్సేకి తేడా ఏంటంటే, జనరల్ ఎస్సేలో కొంచెం దాని చుట్టూ తిరుగుతూ రిలవెంట్ పార్ట్స్ అని రాస్తాం. జిఎస్ ఆన్సర్లో క్వశ్చన్ బట్టి ఆ వర్డ్ లిమిట్లో ఆన్సర్ రాసేస్తాం. జనరల్ ఎస్సేలో పెద్ద సైజులో రాస్తాం, దాంతోపాటు దాని చుట్టూ ఎస్సే చుట్టూ కోహరెంట్గా తిరగాలన్నమాట. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ 360-degree వ్యూ ఆఫ్ ద టాపిక్ విచ్ వాజ్ గివెన్ ఇన్ ద ఎస్సే. ఒక ఎస్సే టాపిక్లో మొత్తం అన్ని కోణాల నుంచి డిస్కస్ చేసి రాయాలి. అయితే ఎస్సేస్లో జనరల్గా ఎందుకు తక్కువ మార్క్స్ వస్తాయి కొంతమందికి ఎందుకు ఎక్కువ మార్క్స్ వస్తాయి? ఎక్కువ మార్క్స్ రావాలంటే అసలు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? ఎక్కువ మార్క్స్ రావాలి అంటే బేసిక్ బ్లండర్స్ చేయకుండా ఉండాలి. ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే, ఎస్సే టాపిక్ ఒకటి అడిగితే వాళ్ళు ఇంకో దాని మీద ఎస్సే రాసేస్తారు. ఉదాహరణకి ఎస్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారనుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఎస్సే అడిగారనుకోండి, మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద రాస్తాం కానీ డెవలప్మెంట్ గురించి రాయం. సో యూ షుడ్ డెవలప్ విత్ సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి, ప్యారిస్ క్లైమేట్ డీల్ చేసాం, లేకపోతే క్లైమేట్ డీల్ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది దగ్గర నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి ఇవన్నీ రాస్తాం కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ రాయం. సో అక్కడ ఏమవుతుందంటే ఆ పాయింట్ లింకింగ్ మిస్ అయిపోద్ది అనమాట. అలానే ఒక ఎస్సే వచ్చింది అనుకోండి, హౌ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ అని. మంచి విద్యా వ్యవస్థ మన దేశంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అనే క్వశ్చన్ వస్తే మనం గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలో రాస్తాం, కానీ హౌ ఇట్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ అనేది అడ్రస్ చేయమన్నమాట. అంటే జనరల్ ఎస్సే అంటే ఎక్సెప్షనల్గా అంటే సూపర్ న్యాచురల్గా రాయాల్సిన అవసరం లేదు, కానీ ఈ లింక్ మిస్ అవుతాం. ఆ లింక్ మిస్ కాకుండా ఉంటే కనుక ఎస్సే రైటింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్
అసలు టాపిక్లో ఏం అడిగాడు, ఆ టాపిక్ కంటెంట్ ఏంటి. చాలామంది నేను చదివేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చేసిన వాళ్ళ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక మేము ఈ తప్పు చేసాం ఎస్ఐ రైటింగ్లో అంటే క్వశ్చన్ ఒకటి అడిగితే అక్కడ ఇంకో పర్స్పెక్టివ్ వస్తుంది అనమాట. ఉదాహరణకి యుఎన్ రిఫార్మ్స్ మీద ఎస్ఐ రాయమంటే యుఎన్ రిఫార్మ్స్ ఇండియాకి ఎందుకు అవసరమో ఎక్కువ రాస్తారు వాళ్ళు. అక్కడ ద నీడ్ ఫర్ ఇండియా టు ఎంటర్ ఇన్ టు యుఎన్ఎస్సిఓ, సో ఇండియాస్ రోల్ ఇన్ యుఎన్ఓనో అలా అడిగితే ఇండియా గురించి ఎక్కువ తీసుకెళ్ళాలి. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ అలానే ఇండియా గురించి అసలు రాయకుండా ఉండకూడదు. వాళ్ళు అడగకపోయినా కొంచెం రాయాలి, అడిగితే ఎక్కువ రాయాలి, అడగకపోయినా కొంచెం రాయాలి. సో ఇవి బ్యాలెన్స్ చేయకపోతేనే ఎస్ఐ రైటింగ్లో ప్రాబ్లం అనమాట. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న క్వశ్చన్ అసలు ఎన్ని డైమెన్షన్స్లో అడిగాడు. సెకండ్ థింగ్ సినాప్సిస్ రాయించుకోవడం. ఎస్ఐ రైటింగ్లో మీకు లాస్ట్ పేజీ రఫ్ వర్క్ ఇస్తారు. సైడ్ ఇక్కడ ఇప్పుడు ఎస్ఐ రైటింగ్ పేపర్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ మీకు గ్యాప్ వస్తుంది కదా, ఇక్కడ రాయకూడదు సినాప్సిస్, ఇక్కడ సినాప్సిస్ రాయకూడదు. ఎప్పుడైనా సరే లాస్ట్ పేజ్లో రఫ్ వర్క్ పేజ్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి లాస్ట్ పేజ్ వదులుతారు, దానిపైన రఫ్ వర్క్ అని ఉంటుంది, అక్కడ మీరు సినాప్సిస్ రాసుకోవాలి. డైరెక్ట్గా ఎస్ఐ రాయకూడదు. ఎస్ఐ రాసే ముందు ఒక సినాప్సిస్ రాసుకోవాలి, ముందు దాని గురించి ఒక సినాప్సిస్ రాసుకోవాలి. ఆ సినాప్సిస్ ఎలా ఉండాలో చూడండి. సో ఇక్కడ ఒక ఎస్ఐ తీసుకుంటాను. ఇట్ ఈస్ నాట్ ద హెడ్స్ దట్ కౌంట్ బట్ ద థింకింగ్ హెడ్స్ అండ్ వర్కింగ్ హ్యాండ్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ అని. ఇట్ ఈస్ నాట్ ద హెడ్స్ దట్ కౌంట్ బట్ థింకింగ్ హెడ్స్ అండ్ వర్కింగ్ హ్యాండ్స్. దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారని కాదు, ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆలోచించే బ్రెయిన్స్తో ఉన్నారు అని. అంటే ఈ ఎస్ఏలో క్వశ్చన్ ఏంటంటే మన ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉంది, కాకపోతే ప్రజలందరికీ పని ఉండాలి, ఈ బ్రెయిన్స్ అన్నిటికీ ఆలోచించే శక్తి రావాలి అని. ఓకే, దాని మీనింగ్ అది. గురిజాడ అప్పారావు గారు అన్నారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. సో ఈ మనుషులు ఏ విధంగా థింక్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేయాలి, కంట్రీకి ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయాలి. సో మీరు ఇక్కడ మంచి ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయొచ్చు. ఇండియాలో ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది సో స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మనుషులందరినీ ఎక్విప్ చేయడానికి. లేదా యూ కెన్ స్టార్ట్, మనకి ఇండియాలో సూపర్ న్యాచురల్ బ్రెయిన్స్ ఉన్నాయి, లైక్ సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ. కానీ ఈ బ్రెయిన్స్ అని ఇండియాలో ఉండట్లేదు, బయటకు వెళ్తున్నాయి, దాంతో కూడా మొదలెట్టచ్చు. యూ కెన్ స్టార్ట్ లైక్ దట్. లేదా అండ్ ఐడియా, ఒక చిన్న ఇన్నోవేషన్ ఉన్న బ్రెయిన్స్ దేశానికి చాలా అవసరం. ఇండియాలో రీసెర్చ్ చాలా తక్కువ ఉంది, అలా కూడా మొదలెట్టచ్చు. సో ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ గురించి స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఏం రాయాలి. ఇండియా ఇప్పుడు మంచి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. 2020 అంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా 3 నెలల తర్వాత ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఇండియన్ ఈజ్ 29. సగటు భారతీయుడి వయసు 29 సంవత్సరాలు. సో అలా మొదలెట్టి ఈ వీళ్ళని థింకింగ్ హెడ్స్, వర్కింగ్ హ్యాండ్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్కిల్ ఇండియా ఎలా డెవలప్ చేయాలి, తర్వాత రీసెర్చ్ ఎలా డెవలప్ చేయాలి, దాని తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పి గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, దానిలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని స్టార్ట్ చేస్తుంది. వీళ్ళందరికీ పని కల్పించడం కోసం, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ చేయడం కోసం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా స్కీమ్స్ వచ్చాయి. ఎంఎస్ఎంఈ సెక్టర్ని డెవలప్ చేస్తుంది. దాంతోపాటు వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ కల్పించడం కోసం సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ వర్క్ అవుతూనే నిజంగా థింకింగ్ హెడ్స్, వర్కింగ్ హ్యాండ్స్ అనేది కళ రియలైజ్ అవుతుంది, డ్రీమ్ విల్ బి రియలైజ్. ఇవన్నీ రాసుకుంటూ వచ్చి నెక్స్ట్ థింగ్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్. ఇవన్నీ చేసే దాంట్లో మనకున్న ఛాలెంజెస్ ఏంటి. స్కిల్ డెవలప్మెంట్లో ర్యాంకింగ్స్ రాయాలి. చైనాలో స్కిల్ పాపులేషన్ ఎంత ఉన్నారు, జపాన్లో స్కిల్ పాపులేషన్ ఎంత ఉన్నారు, ఇండియాలో స్కిల్ పాపులేషన్ ఎంత ఉన్నారు. ఇండియాలో స్కిల్ పాపులేషన్ డేటా చూసుకుంటే చాలా తక్కువ. నాట్ ఈవెన్ ఉన్న పాపులేషన్లో 2 to 3% వాళ్ళకున్న స్కిల్స్ వాళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు. మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఒకటి చదువుతున్నాం, ఇంకొక రకమైన జాబ్ వస్తుంది అనమాట. డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్.
సో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి కంప్యూటర్ సైన్స్లో పనిచేస్తారు. అలానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి మార్కెటింగ్లో పనిచేస్తారు. ఈ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్, అసలు జాబ్ రాకపోవటం, అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర గురించి రాయాలి. రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది. ఇండియాలో హైయెస్ట్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్. లాస్ట్ 45 yearsలో ఇప్పుడే హైయెస్ట్ ఉంది, 6.1% అండి. సో ఇట్లా రకరకాల ఛాలెంజెస్. తర్వాత ఉమెన్ గురించి కూడా ఒక పర్స్పెక్టివ్ రాయాలి. ఉమెన్ గురించి ఏం పర్స్పెక్టివ్ రాయాలి? రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. అర్బన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ వెళ్ళట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అర్బన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్లో ఎక్కువ ఉందన్నమాట. ఎందుకు వాళ్ళు జాబ్కి వెళ్ళట్లేదు? అండ్ అగ్రికల్చర్ లాంటి ఉద్యోగాలు, ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఎక్కువ అమ్మాయిలే అగ్రికల్చర్లోకి వెళ్తున్నారు, అగ్రికల్చర్లో మిగిలిపోతున్నారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని రాయాలి. రాసిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఈ ఫస్ట్ ఏమో ఎలా ఉంది, తర్వాత ఎలాంటి మార్పులు తీసుకురావాలి, వాట్ ఆర్ ద చేంజెస్ యూ ఎక్స్పెక్ట్, ఈ సిస్టమ్ నుంచి ఎలాంటి మార్పులు తీసుకురావాలో దాని గురించి కొంచెం డీటెయిల్గా రాయాలన్నమాట. ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఎవరో జాబ్ వచ్చి క్రియేట్ చేయాలని ఆలోచించకుండా యూత్ అందరూ సొంత జాబ్ కోసం వర్క్ చేసుకోవాలి. తర్వాత డయాస్పొరా, ఇండియన్ డయాస్పొరా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళు ఇండియాకి కూడా హెల్ప్ చేయగలగాలి. దాంతోపాటు గవర్నమెంట్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ కాకుండా కొత్త స్కీమ్స్, కొత్త స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చేస్తుంది, స్కిల్ ఇండియా మిషన్ ఏం చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఒక క్లస్టర్స్ లాగా ఏర్పడి, అంటే మల్టిప్లిసిటీ ఆఫ్ స్కిల్స్ అనమాట. ఒక రంగంలో ఒక స్కిల్, ఆ రంగంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉపయోగపడాలి. ఉదాహరణకి ఆటోమొబైల్ స్కిల్ ఉంటే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ గూడ్స్, వీటన్నిటికీ సరిపడా ఒక రకమైన స్కిల్ అందరికీ నేర్పించాలన్నమాట. సో ఇట్లాంటివన్నీ కొత్త సజెషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సో కంట్రీ మనకి ఏం చేస్తుందని కాకుండా మనం కంట్రీకి ఏం చేస్తాం, వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద కంట్రీ అని చెప్పి రాసి, అప్పుడు ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ యంగ్ మ్యాన్ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రినర్ బై హిమ్సెల్ఫ్ అని చెప్పి రాసి, న్యూ ఐడియాస్, న్యూ క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని ఓలా, ఊబర్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాసి, హౌ ఒక చిన్న ఐడియాతో మనం ఎంత మార్చవచ్చు. పేటిఎం, కేఎఫ్సి ఫౌండర్, వీళ్ళందరూ హౌ దే వర్ క్రియేటింగ్ డిఫరెన్సెస్. సో థింక్ చేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే వీ కెన్ మేక్ ఏ వెరీ బిగ్ రెవల్యూషన్. మనమే ఎంతోమంది క్రియేట్ చేయొచ్చు కదా ఎంప్లాయ్మెంట్. ఎంతోమంది థాట్స్ రాసి, ఒకవేళ మనకి ఏమీ చేయలేకపోతే సొసైటీలో ఏమవుద్దంటే ఖాళీ చేతులు, ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్. ఎంప్టీ మైండ్ ఇస్ ఏ డెవిల్స్ వర్క్షాప్. ఒక ఖాళీ చేతులు, టైం ఏవి బ్లాంక్గా ఉన్న బ్రెయిన్స్ ఏం ఆలోచిస్తాయి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతాయి. దే విల్ థింక్ అగెన్స్ట్ ద కంట్రీ అండ్ దే విల్ బికమ్ ఎ లయబిలిటీ టు ద కంట్రీ. దే విల్ బికమ్ ఎ వెరీ బిగ్ డిజాస్టర్ టు ద కంట్రీ. వాళ్ళు రేపు నక్సలైట్లు అవ్వచ్చు, టెర్రరిస్టులు అవ్వచ్చు, దేశానికే బర్డెన్ అవ్వచ్చు. ప్లేటో అంటాడనమాట, an uneducated child is a liability to the state more than to the parent అని. ఒక చదువుకోని వ్యక్తి స్టేట్కి ఎక్కువ లయబుల్ పేరెంట్ కన్నా కూడా అని చెప్పి. సో ఇవన్నీ రాసి, కంట్రీలో హ్యూమన్ రిసోర్స్, ఇండియా ఎందుకు గ్రేట్ అంటే ఖచ్చితంగా ఇండియాలో హ్యూమన్ రిసోర్స్ ఉంది కాబట్టి ఇండియా గ్రేట్ అని చెప్తాం. సో ఈ హ్యూమన్ రిసోర్స్ మనం ఉపయోగించుకోవాలి. బెటర్గా ఉపయోగించుకుంటేనే ఇండియా $5 trillion ఎకానమీ అవుతుంది, ఇండియా ఎక్కువ గ్రో అవుతుంది. సో ఇవన్నీ మీరు రాసుకోవాల్సిన బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోవాల్సిన సినాప్సిస్ అనమాట. ఒక 10 నిమిషాల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఒక స్ట్రక్చర్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. చేసి దీన్ని కనెక్ట్ చేసి ఎస్సే రాయాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద హెడ్స్ దట్ కౌంట్ బట్ థింకింగ్ హెడ్స్ అండ్ వర్కింగ్ హ్యాండ్స్. ఇక్కడ మధ్యలో ఒక పారాగ్రాఫ్లో కంపారిటివ్ స్టడీ చేయాలి. చైనాలో, కొరియాలో, జపాన్లో వీళ్ళందరూ ఎలా డెవలప్ అయ్యారు. ఇప్పుడు చైనా ఈజ్ అ వెరీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. నో వై? వాళ్ళంత బాగా హ్యూమన్ రిసోర్స్ని, చైనా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ, కానీ దాని పాపులేషన్ అనేది చైనాకి స్ట్రెంత్గా మార్చుకున్నారు. ఇండియా ఈజ్ వెరీ సూన్ గోయింగ్ టు బికమ్ బై 2027 ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఈ పాపులేషన్ చైనా వాళ్ళు ఎలా వాడుకున్నారో ఇండియాకి యూనిక్ మోడల్ ఇండియా ఒకటి క్రియేట్ చేసుకుని వాడుకోవాలి. లేకపోతే ఏమవుతుందో ఇండియా డెవలప్ అవ్వలేదు. జపాన్ ఉంది. జపాన్ ఎన్ని న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, జపాన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తాయి? హ్యూమన్ బ్రెయిన్స్ నుంచి వస్తాయి. సో మన రీసెర్చ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండి రీసెర్చ్ ఓరియంటేషన్ తీసుకురావాలి. సో ఈ కంపారిటివ్ స్టడీ అనేది మధ్యలో ఒక పారాగ్రాఫ్లో పెట్టాలి. అప్పుడు కొంచెం మన ఎస్సే ఇంకా యూనిక్గా ఉంటుంది అనమాట. కొంచెం కంపారిటివ్ స్టడీ పెడితే సరిపోతుంది. సో
సో దీనికి మధ్యలో కొటేషన్స్ రాయాలి. అలానే సిటిజన్స్ ఎక్కువ ఉండి అన్హెల్దీగా ఉన్నారనుకో వేస్ట్ కదా అని దాని గురించి రాయాలి. తర్వాత ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ త్రూ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ త్రూ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్ సెడ్ బై నెల్సన్ మండేలా. సో ఇట్లాంటివన్నీ రాసి ఇవన్నీ ఉండాలి. అట్ ద సేమ్ టైం నేషన్లో కంట్రీకి పీపుల్కి గుడ్ క్యారెక్టర్ ఉండాలి అని చెప్పి ఎస్ఏ ఎండ్ చేసి నీట్గా మంచి కంక్లూజన్ పెడితే సరిపోతుంది. ఎప్పుడూ కంక్లూజన్ పాజిటివ్గా ఉండాలి. అండ్ ఎస్ఏ పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయాలి. ఒక పేజ్లో 2-3 పారాగ్రాఫ్స్ ఉండాలి. ఒక్కొక్క పారాగ్రాఫ్కి 5-6 సెంటెన్సెస్ ఉండాలి. దిస్ ఇస్ ద వే ఆఫ్ మేకింగ్ ఎ సినాప్సిస్ అండ్ కన్స్ట్రక్టింగ్ ఎన్ ఎస్ఏ. ఒక ఎస్ఏ కన్స్ట్రక్ట్ చేయటం కానీ ఒక సినాప్సిస్ రాయటం కానీ ఇలా చేయాలన్నమాట. ఓకే, సో ఐల్ టేక్ నెక్స్ట్ టాపిక్. ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. సో ఈ టాపిక్ వస్తే ఎలా చేయాలి? ఇన్నోవేషన్స్ మీద లాస్ట్ 4-5 ఇయర్స్లో 2-3 టైమ్స్ ఎస్ఎస్ వచ్చాయి. 2015లో వచ్చింది, 2016లో వచ్చింది. ఇన్నోవేషన్స్ మీద. ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. స్టీవ్ జాబ్స్ అని ఆయన ఒక మాట అంటారు, ఇన్నోవేషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ ఏ ఫాలోవర్ అని. సో ఎవ్రీబడి వర్క్స్, బట్ ఎవరైతే ఇన్నోవేట్ చేస్తారో, ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు లీడర్స్ అవుతారు. దే విల్ బి ద లీడర్స్ అన్నమాట. సో ఇన్నోవేషన్స్ ఆర్ పాత్ బ్రేకింగ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇన్నోవేషన్ లేకపోతే వరల్డే లేదు. అసలు మనిషి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? చిన్న నిప్పుతో స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టెడ్ క్రియేటింగ్ ఎస్ ఫైర్ నుంచి స్టీమ్ ఇంజిన్ నుంచి వచ్చాడు, తర్వాత ఎలక్ట్రిక్ ఇంజిన్ అంటాడు. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా వచ్చాడు. అంటే సృష్టికి ప్రతి సృష్టి తీసుకొచ్చే విధంగా వచ్చాడనమాట. క్రియేటివిటీకి ఆయనే క్రియేటివిటీ. తనలాంటి వ్యక్తిని, తనలాంటి సిమ్యులేటెడ్ వ్యక్తిని క్రియేట్ చేసే శక్తి మనిషి బ్రెయిన్కి వచ్చిందనమాట. అంత హ్యూమన్ ఇన్నోవేషన్కి అంత శక్తి ఉంది. సి బ్రెయిన్ ఈజ్ వైడర్ దాన్ ఎన్ ఓషన్, బిగ్గర్ దాన్ ఎ మౌంటైన్ అండ్ కాంప్లెక్స్ దాన్ ఎనీ అదర్ పార్టికల్ ఇన్ ద వరల్డ్. హ్యూమన్ బ్రెయిన్ అనమాట. ఆ బ్రెయిన్తో అనుకుంటే నువ్వు ఏదైనా సృష్టించే శక్తి హ్యూమన్ బ్రెయిన్కి ఉంటుంది. దాంతో ఇలాంటి వాటితో స్టార్ట్ చేయాలి ఇన్నోవేషన్ అని. సో మనం ఎప్పుడు ఇన్నోవేషన్స్ అంటే యాపిల్ ఐఫోన్ గురించి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, లేకపోతే స్పేస్ టెక్నాలజీ గురించి, లేకపోతే డిఫెన్స్ టెక్నాలజీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 2 గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఆస్ట్రోసాట్ గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ గురించి మాట్లాడుకుంటాం. ఇన్నోవేషన్స్ నీడ్ నాట్ బి ఆల్వేస్ బిగ్ థింగ్స్. Gandhi's taking up of a spoon of salt, a pinch of salt, to create a very big movement is also an innovation. It's an innovative idea. పిడికిడి ఉప్పుతో ప్రపంచాన్ని అంటే భారతదేశాన్ని స్వతంత్రం చేయడానికి ఒక పెద్ద మూమెంట్ని లేవనెత్తాడనమాట. దిస్ ఈజ్ అన్ ఇన్నోవేషన్. అది కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియా. అంతేందుకు అబ్దుల్ కలాం ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్. ఆ సైంటిఫిక్ టెక్నాలజీతోనే తక్కువ ఖర్చు అయ్యే స్టంట్స్, హార్ట్ ఆపరేషన్ చేసే స్టంట్స్ కనిపెట్టారు. ఇట్స్ అన్ ఇన్నోవేషన్. అంతేందుకు జైపూర్ ఫుట్, కాళ్ళు చేతులు కట్టేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబు జైపూర్లో వెళ్తే పెడతారు. ఇట్స్ అన్ ఇన్నోవేషన్. ఆ డాక్టర్ ఈ మధ్య చనిపోయారు. ఇట్స్ అన్ ఇన్నోవేషన్ అనమాట. ఇవన్నీ ఇన్నోవేషన్స్. ఇన్నోవేషన్ అంటే మనకి ఇన్నోవేషన్ అనగానే వస్తే ఇస్రో, స్పేస్, లేకపోతే డిఫెన్స్ అట్లాంటి ఇన్నోవేషన్స్ అనే కాదు. చిన్న చిన్న ఇన్నోవేషన్స్, ఎ స్మాల్ డిఫరెన్స్ అన్నమాట. చిన్న డిఫరెన్స్ చేసిన దట్స్ అన్ ఇన్నోవేషన్, రైట్? న్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్. చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేశారు, ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ కలిసి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి, ఒక ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేసి అందరికీ ఫుడ్ సప్లై మొదలెట్టారు. మెడిసిన్ సప్లై, ఫుడ్ సప్లై. ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా. ఎనీథింగ్ which makes a significant difference in people's lives or society life is an innovation. It need not be always scientific innovation. It need not be always a path-breaking innovation in science and technology. మనం స్టెమ్ సెల్ రీసెర్చ్, DNA టెక్నాలజీ ఇవన్నీ కాకుండా చిన్న చిన్నవి కూడా ఇట్స్ ఇన్నోవేషన్. అంతేందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ ఉమెన్ ఉందనుకోండి, తన కోసం ఒక ర్యాంప్ వేశారు అనుకోండి, ఇట్స్ ఇన్నోవేషన్. అంతెందుకు మీరు ఇప్పుడు ఫోన్స్ కాదు, పాతకాలం ఫోన్స్లో 5 నెంబర్ మీద ఒక డాట్ ఉంటుంది. నెంబర్ 5 మీద ప్రతి ఫోన్ మీద ఒక డాట్ ఉంటుంది. ఆ 5 ఎక్కడుందో తెలిస్తే
ఏ నెంబర్నైనా డైల్ చేసేసుకోవచ్చు వాళ్ళు. ఆ 5 కోసం అనమాట. 5 నెంబర్ మీద ఒక డాట్ ఉంటుంది. సో దట్స్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా. సో బ్రెయిన్స్ రియలీ వర్క్. ఓకే, బ్రెయిన్స్ రియలీ వర్క్. అంతెందుకు, ఐడియా వాళ్ళ ఫేమస్ ట్యాగ్లైన్, ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈవెన్ దట్ ఈస్ అన్ ఇన్నోవేషన్. దట్ ఈస్ అన్ ఇన్నోవేషన్ అన్నమాట. సో స్కై ఈజ్ ఈవెన్ నాట్ ద లిమిట్ ఫర్ ఇన్నోవేషన్స్. మనిషి బ్రెయిన్లో వచ్చే ఇన్నోవేషన్కి, సృజనాత్మకతకి స్కై ఈజ్ ఈవెన్ నాట్ ద లిమిట్. స్కై కూడా లిమిట్ కాదు. సో ఇక్కడ మీరు ఇన్నోవేషన్స్ గురించి ఆలోచిస్తే, కౌటిల్యాస్ రాజనీతి ఈజ్ అన్ ఇన్నోవేషన్ టు, ప్లేటోస్ ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ టు, తర్వాత వచ్చిన గాంధీ గారు కూడా ఆయన చేసిన టెక్నిక్స్ అన్ని ఇన్నోవేషనే. ఆయన ఎప్పుడు నేనేమి కొత్త కనిపెట్టలేదని చెప్పినా, దే ఆర్ వెరీ గుడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఇండియా. అక్కడి నుంచి అన్ని ఫీల్డ్స్లో, ఇప్పుడు సోషల్ ఫీల్డ్లో హౌ, ఇప్పుడు అంబేద్కర్ ఉన్నారు, అన్టచబిలిటీని అబాలిష్ చేయడం కోసం ఆయన చేసిన మెకానిజమ్స్, ఆయన చేసిన ఫైట్స్, టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్స్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ఐడియాస్. అవన్నీ కూడా ఇండియాకి పాత్ బ్రేకింగ్ ఐడియాస్ అనమాట. మార్టిన్ లూథర్ కింగ్ ఒక బ్లాక్స్ కోసం ఆయన పోరాటం, ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా అనమాట. సో ఇన్నోవేషన్ ఇస్ అ వైడర్ కాన్సెప్ట్. సో ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. సో దానిలో మేజర్గా చెప్పుకోవాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ దగ్గర నుంచి సింపుల్ మెడిసిన్స్ వరకు, చిన్న చిన్న మెడిసిన్స్ వరకు, పేటెంట్స్, మరి ఇప్పుడు అంతా ఫుల్ పేటెంట్ రైట్ కోసం పోరాటం. అలా నీమ్ కానీ, టర్మరిక్ కానీ, ఈవెన్ వాటికి ఉన్న గుణాలను కనిపెట్టడం కూడా ఇట్స్ అన్ ఇన్నోవేషన్ అనమాట. కేరళలో కనీ ట్రైబ్స్ అని ఒక ట్రైబ్స్ ఉన్నారు. కనీ ట్రైబ్స్ వాళ్ళకి చాలా ఎనర్జెటిక్గా 24 గంటలు నడుస్తారంట, పరిగెత్తారంట. వాళ్ళకి ఒక ఇన్నోవేషన్ ఉంది. ఏంటంటే అక్కడ చెట్లకి ఒక ఆకులు దొరుకుతాయి, ఆరోగ్య పచ్చ. ఆ చెట్టు పేరు ఆరోగ్య పచ్చ. వీళ్ళు ఆకులు తింటే మొదలెట్టాక వాళ్ళకి ఏమైందంటే బోళ్ళంత ఎనర్జీ వచ్చేస్తుంది, బోళ్ళంత ఎనర్జీ వస్తుంది అనమాట. న్యూరో ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి, నర్వ్ స్ట్రాంగ్ ఉంటాయి, మజిల్ స్ట్రాంగ్ ఉంటే ఇంకెంతైనా రన్ చేస్తారు. ఇట్స్ అన్ ఇన్నోవేషన్. అది తింటే వాళ్ళు డిస్కవరీ చేసి వాళ్ళు రన్ చేయడం, దానిలో ఒక రకమైన శక్తి వాళ్ళకి వచ్చిందనమాట. సో ఇన్నోవేషన్ లీడ్స్ టు ప్రోగ్రెస్, ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. ఒక ఇన్నోవేషన్ ప్రోగ్రెస్, ఒక ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఇన్నోవేషన్ ఇస్ అ వైడర్ కాన్సెప్ట్, ఇట్స్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్. అది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు మనం చూస్తే ఇన్నోవేషన్స్లో కొత్తది డిస్రప్టివ్ టెక్నాలజీ. డిస్రప్టివ్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, 1G 2G 4G, ఇప్పుడు 11G వస్తుంది. సో వాళ్ళే డిస్రప్ట్ చేసుకుని కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఎందుకు? టు కంపీట్ విత్ ద వరల్డ్లో కంపీట్ చేయడానికి. సో పాత రోజుల్లో మనకి టెలెక్స్ ఉంది, తర్వాత టెలిఫోన్ ఉంది, తర్వాత సెల్ ఫోన్ ఉంది. ఇంతకుముందు కంప్యూటర్ అంటే చాలా పెద్దది, ఇప్పుడు ల్యాప్టాప్, పామ్ టాప్, చిన్న చిన్న ఫోన్స్లో కూడా కంప్యూటర్ వస్తుంది. రేపు ఇన్స్ట్రుమెంట్ ఏమి లేకుండా చేయొచ్చు. ఈవెన్ దట్ వాజ్ అన్ ఇన్నోవేషన్, దట్ వాజ్ అన్ ఇన్నోవేషన్. సో ఈవెన్ హెల్త్లో కూడా నేను చూస్తే ఇంత పాత రోజుల్లో చాలా డిసీజెస్ మందులు ఉండే కాదు. ఇప్పుడు ఇన్నోవేషన్స్ వల్ల మనకి లైఫ్ స్టైల్ పెరుగుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు హెల్దీ క్వాలిటీ లైఫ్ పెరుగుతుంది. ఇట్స్ అన్ ఇన్నోవేషన్. చాలా జబ్బులకి మీరు పోలియో చూడండి, పాత రోజుల్లో పోలియో ఎఫెక్ట్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పోలియోకి మెడిసిన్స్ వచ్చాయి, డ్రగ్స్ వచ్చాయి. ఈవెన్ ప్రతి దానిలో దేర్ ఇస్ అన్ ఇన్నోవేషన్ అనమాట. ఈవెన్ క్యాన్సర్ క్యూరింగ్ డ్రగ్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇన్నోవేషన్. కొత్తది క్రియేట్ చేస్తూ, ఆ ఇన్నోవేషన్ దేనికైనా కావచ్చు, బట్ దట్ వాజ్ అన్ ఇన్నోవేషన్. జియో వాజ్ అన్ ఇన్నోవేషన్. జియో లేకపోతే ఈరోజు ఎంతమంది చేతిలో డిజిటల్ డేటా, డిజిటల్ యూ కెన్ సే ఇట్స్ అ డిజిటల్ డెమోక్రసీ అని చెప్పొచ్చు. డిజిటల్ ఎరాలోకి ఎంటర్ అయ్యాం, ఇంత బాగా ప్రతి ఒక్కరి చేతిలో డిజిటల్ వచ్చింది. ఇట్స్ అన్ ఇన్నోవేషన్. సో ఎవ్రీథింగ్, జన్ధన్ యోజన ఇట్స్ అన్ ఐడియా. ఇట్లా ప్రతిదీ ఇన్నోవేషన్స్ అనమాట. మీరు ఈ ఎస్ఏని సోషల్, ఎకనమిక్, పొలిటికల్గా డివైడ్ చేసుకోవచ్చు. కమ్యూనిజం ఈజ్ అన్ ఇన్నోవేషన్, క్యాపిటలిజం ఈజ్ అన్ ఇన్నోవేషన్. సోషల్, ఎకనమిక్, మార్క్స్ ఇచ్చిన సొల్యూషన్, కార్ల్ మార్క్స్ ఇచ్చిన సొల్యూషన్ ఈజ్ అన్ ఇన్నోవేషన్. సో ఎకనమిక్ ఆస్పెక్ట్స్లో ఇన్నోవేషన్స్ ఎలా ఉపయోగపడతాయి డెవలప్మెంట్ కోసం, సోషల్ ఆస్పెక్ట్స్లో ఇన్నోవేషన్స్ ఎలా ఉపయోగపడతాయి డెవలప్మెంట్ కోసం, పొలిటికల్ ఆస్పెక్ట్స్లో ఇన్నోవేషన్స్ ఎలా ఉపయోగపడతాయి డెవలప్మెంట్ కోసం, ఇవన్నీ రాసి ఇండియా ఎలా ఇన్నోవేషన్స్ డెవలప్ అవుతుంది. సో స్పేస్ టెక్నాలజీ ఎలా ఉంది, డిఫెన్స్ టెక్నాలజీ ఎలా ఉంది, ఇన్నోవేషన్స్లో ఎవరు టాప్? ఇన్నోవేషన్స్లో ఇజ్రాయెల్ టాప్. ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది.
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయెల్కి తాగడానికి చుక్క నీళ్ళు కూడా లేవు, కానీ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ వాటర్ మేనేజ్మెంట్. డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇట్లా ఇజ్రాయెల్ చాలా కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, డిఫెన్స్ టెక్నాలజీ కానీ ఇవన్నీ. సో ఏ కంట్రీ అయితే ఇన్నోవేషన్ టాప్లో ఉందో ఆ కంట్రీ వరల్డ్లో మంచి లీడర్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ లీడర్. సో ఇన్నోవేషన్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ ఏ ఫాలోవర్. ఒక లీడర్కి ఫాలోవర్కి మేజర్ డిఫరెన్స్ ఈజ్ ఇన్నోవేషన్, ఏ క్రియేటివ్ ఐడియా అనమాట. ఆ బ్రెయిన్, ఆ ఇన్నోవేషన్స్ ఎలా చేస్తాం? ఇన్నోవేషన్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. దానికి మించి క్రియేటివిటీ అనే బ్రెయిన్ చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నారు, లేకపోతే మేడం క్యూరీ ఉంది, లేకపోతే అమార్త్య సేన్ ఉన్నారు, వీళ్ళందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు, కొత్త కొత్త రైటింగ్స్ చేశారు. ఇవన్నీ వీళ్ళకి ఎలా వచ్చినాయి అంటే ఆ ఫోకస్, ఆ ప్యాషన్, ఇన్నోవేటివ్ థింకింగ్, సంథింగ్ డిఫరెంట్గా చేయాలని. కానీ మనం ఎందుకు 130 crores ఆఫ్ పాపులేషన్ ఉన్న ఇన్నోవేషన్స్లో మనం వీక్గా ఉన్నాం? దానికి రీజన్ ఏంటి తెలుసా? వీఆర్ వెరీ గుడ్ ఎట్ ఫాలోయింగ్ రాదర్ దాన్ లీడింగ్. మనం ఎక్కువ ఫాలో అవడానికి ఇష్టపడతాం. పక్క వాళ్ళు చేసిన ఇన్నోవేషన్, ఇప్పుడు టీవీ ఎవరో కనిపెట్టారు, టీవీ చూడటం నేర్చుకుంటాం కానీ కొత్తగా ఇన్నోవేట్ చేయాలని ఆలోచించాం అనమాట. ఈ మధ్య ఇండియా ఇప్పుడు ఐఐటీస్ అని ఇన్నోవేషన్ గురించి చాలా ఎక్కువ, ఇన్స్పైర్ స్కాలర్షిప్, మేడం క్యూరీ స్కాలర్షిప్, ఇలాంటి కొత్త కొత్త స్కాలర్షిప్స్ ఇన్నోవేషన్ కోసం, స్టార్టప్ ఐడియాస్ ఇవన్నీ తీసుకుంటుంది ఇండియా. అండ్ ఇప్పుడు యంగర్ జనరేషన్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ. కాకపోతే మన కాలేజెస్లోనే ఇన్నోవేషన్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఇన్నోవేషన్స్ నేర్పించడం తక్కువ అయిపోయాయి అనమాట. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ దాట్. సోషల్ కాజ్, ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేయాలి. మనకేంటంటే లైఫ్ అంటే జాబ్ చేసుకోవడం, బట్ ఇన్నోవేషన్ ఇస్ బిగ్గర్ థింగ్. వాట్ యూ కెన్ భూమి మీదకి వచ్చినందుకు నువ్వు ఎలాంటి డిఫరెన్స్ చేసి వెళ్ళావు, వాట్ డిఫరెన్స్ యూ హ్యావ్ మేడ్, దట్ వాజ్ అన్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ నుంచి కంట్రీస్ డెవలప్మెంట్ వరకు ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ అంటే ఏ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఇట్ మైట్ బి ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్ కంట్రీస్ డెవలప్మెంట్, సోషల్, ఎకనమిక్, పొలిటికల్ డెవలప్మెంట్, ఎనీ డెవలప్మెంట్ ఈజ్ ఇన్నోవేషన్ అనమాట. సో ఇన్ని పర్స్పెక్టివ్స్లో ఈ ఎస్ఐని హ్యాండిల్ చేయాలి. ఇన్నోవేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. ఇంకొక ఎస్, జాబ్లెస్ గ్రోత్ టర్నింగ్ ఇంటూ జాబ్ లాస్ గ్రోత్ ఇన్ ఇండియా. జాబ్లెస్ గ్రోత్ టర్నింగ్ ఇంటూ జాబ్ లాస్ గ్రోత్ ఇన్ ఇండియా. జాబ్లెస్ గ్రోత్ అవుతాం, ఆ గ్రోత్ మనం ప్రమోట్ చేస్తే జాబ్స్ కూడా లాస్ అవుతున్నాయి. ఈ టాపిక్ ఎందుకు ఈజీ ఇంపార్టెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి, గ్రోత్కి అన్ఎంప్లాయ్మెంట్ లింక్ గురించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో హైయెస్ట్ లెవెల్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆఫ్ మెనీ టైప్స్. మీ అందరూ తెలిసి 6.1% ఉంది. 45స్లో ఇప్పుడే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ గ్రోత్, ఇండియాలో గ్రోత్ రేట్స్ బాగానే ఉన్నాయి, జీడిపి బాగానే ఉంది, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. దో టెంపరీ రెసిషన్ ఉన్నా కానీ ఓవరాల్ బాగానే ఉంది. కాకపోతే జాబ్స్ ఎందుకు ఉండట్లేదు అంటే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఈ రీజన్స్లో ఇది ఎకానమీ క్వశ్చన్ కాదు, జనరల్ ఎస్ఏ క్వశ్చన్. మీరు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయొచ్చు. ఒక ఎంటెక్ గ్రాడ్యుయేట్ బస్ కండక్టర్గా పనిచేస్తున్నాడు. చేసినప్పుడు హ్యాపీగా ఉంటాడా? ఎంటెక్ చదివి బస్ కండక్టర్. విచిత్రం చెప్పనా, ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకి సివిల్స్ చదివే పిల్లలకి ఉద్యోగాలు వచ్చింది. లాస్ట్ 3-4 days నుంచి మ్యామ్ మాకు గ్రామ సచివాలయం వచ్చింది, ఏదో ఒకటి ఉద్యోగం వచ్చింది కదా, మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుతామని ఒక 10 మంది అని చెప్పుకుంటారు. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, గ్రామ సచివాలయ ఉద్యోగాలు. వీళ్ళందరూ ఏంటి, బాగా సివిల్స్ కోసం చదివారు, మంచి ర్యాంకర్స్. వీళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే స్థాయికి వెళ్ళిపోయారంటే ఇండియాలో జాబ్ క్రైసిస్ ఎంత ఉంది అండ్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత ఆశిస్తున్నారు. ఈవెన్ ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ అనమాట. సో దీనిలో అండర్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కొంచెం అక్కడక్కడ టచ్ చేయాలి ఎస్ఎల్ చేస్తూ. అసలు ఎందుకు ఇలా కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వదిలేసి ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ నుంచి డైరెక్ట్గా సర్వీసెస్ సెక్టర్కి వెళ్ళిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వదిలేసి ఏం చేస్తుంది, ఇండియా అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా సర్వీసెస్ సెక్టర్కి వెళ్ళిపోయింది అనమాట.
ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవ్వకపోవడం వల్ల, ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ ఇండియాలో లేకపోవడం వల్ల క్యాపిటల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువ పెరిగిపోయి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇండస్ట్రీస్ లేబర్ బేస్డ్ ఇండస్ట్రీస్ తగ్గిపోవడం వల్ల వీటన్నిటి వల్ల ఇండియాలో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తికిపోయింది. ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్లో ఎక్కువ మంది మిగిలిపోయేది అమ్మాయిలు. ఈ కన్స్ట్రక్షన్ ఇలాంటి ఇండస్ట్రీస్ ఇవాళ సీజనల్ కదా, ఇవన్నీ ఈ సీజనల్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో జాబ్లెస్ గ్రోత్ అనే కాన్సెప్ట్ మీద వీఆర్ అడ్రస్సింగ్. మనకి జీడిపి గ్రోత్ ఎంత ఉంది అవన్నీ చూస్తున్నాం కానీ జాబ్ క్రియేషన్ ఎంత ఉంది అనేది మనం చూడట్లేదు. సో ఈ జాబ్లెస్ గ్రోత్ వల్ల జాబ్ లాస్ గ్రోత్ అవుతుంది అనమాట. ఉదాహరణకి ఒక కంపెనీ ఇండస్ట్రీ ప్రమోట్ చేసేటప్పుడు దానిలో ఎన్ని ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అవుతుందని చూడకుండా ఆ కంపెనీ వల్ల మనకి ఎకనామిక్గా ఎంత బెనిఫిట్ అవుతుందని చూస్తున్నాం. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువగా క్యాపిటల్ బేస్డ్ ఇండస్ట్రీస్ లేకపోతే ఎక్కడ తక్కువ ఖర్చుతో అవుట్సోర్సింగ్ జాబ్స్తో తీసుకుంటున్నారు కానీ దే ఆర్ నాట్ క్రియేటింగ్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్. దానివల్ల ఏమవుతుంది, స్లోగా జాబ్స్ లూజ్ అయిపోతున్నాం మనం. సో జాబ్లెస్ గ్రోత్ రిజల్టింగ్ ఇంటూ జాబ్ లాస్ గ్రోత్. జాబ్ లేకుండా జాబ్స్ తక్కువ ఇచ్చి గ్రోత్ స్టార్ట్ చేయడం వల్ల స్లోగా నెమ్మదిగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి అనమాట. ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి ఇండియాకి అవుట్ సైడ్ ఇండియా కానీ లేదా అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి కానీ ప్రైవేట్ సెక్టర్లో సేఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలో క్రియేట్ అవ్వట్లేదు. సో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఒకటి ఇందాక చెప్పినట్టు డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఇండియాలో ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ రెండు లింక్ అవ్వాలి. యూనివర్సిటీస్ లెవెల్లో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో ట్రైనింగ్ ఇచ్చేయాలి జాబ్కి సంబంధించి. మనం యూనివర్సిటీస్లో ఏం చేస్తున్నారు, చదువు చెప్పి వదిలేస్తున్నారు కానీ లైఫ్ స్కిల్స్ కనెక్టింగ్ విత్ జాబ్ స్కిల్స్ నేర్పించట్లేదు. సో ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ పంపించి జాబ్ స్కిల్స్ నేర్పించాలి. ఎడ్యుకేషన్కి జాబ్కి లింక్ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. దిస్ ఇస్ ద మేజర్ రీజన్ వై మనకి జాబ్స్ ఉన్న చోట మనం చేయలేకపోతున్నాం. అండ్ ప్లానింగ్ మిస్ మ్యాచ్. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియాలో ఏ సెక్టర్స్ గ్రో అవుతున్నాయి ఆ సెక్టర్స్లో వీళ్ళని ట్రైన్ చేయడం, ఆ ప్లానింగ్ ప్రాపర్గా లేదు. ఇండియాలో ఏ సెక్టర్స్ డెవలప్మెంట్ మనం ఫోకస్ చేస్తున్నాం, దానికి ఎలాంటి జాబ్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది, దానికి ఎలాంటి కాలేజెస్ క్రియేట్ చేయాలి, ఈ మిస్ మ్యాచ్ ఉండటం వల్ల. ఉదాహరణకి ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎక్కువ అవసరం అని చెప్పి మొత్తం అందరినీ లక్షల ఇంజనీర్స్ని మార్కెట్లోకి వదిలేశారు. ఇప్పుడు ఇంజనీర్స్కి జాబ్స్ లేవన్నమాట. సో దిస్ ఈజ్ హౌ మిస్ మ్యాచ్. నెక్స్ట్ కమింగ్ ఏ ఇండస్ట్రీస్ నువ్వు ఎంకరేజ్ చేస్తాం, వాటికి ఎలాంటి జాబ్స్ ఉండాలి, దీన్ని క్రియేట్ చేయాలి. ఇవి కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ముద్రా లోన్స్ అని, స్టార్టప్ లోన్స్ అని, ఎంఎస్ఎంఈస్. కానీ ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్లో వీటిలో చేసే వాళ్ళకి ఇంకా నష్టపోతున్నారు అనమాట. అప్పుడు వీళ్ళు జాబే సేఫ్ ఉంటుంది. దాంతోపాటు ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి, ఒక ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ క్లస్టర్ డెవలప్మెంట్ అవ్వాలి. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. వీటికి సంబంధించి స్కిల్స్ నేర్పించాలి. ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల. అలానే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రీస్, నువ్వు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే ఎక్కువ ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేస్తే మార్కెట్లో నీకు జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఆటోమేటిక్గా బెటర్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే యూత్ కూడా సోషల్ స్టేటస్ ఉండే చదువులు చదువుతున్నారు కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఆలోచించట్లేదు. మన అందరికీ కంప్యూటర్ ముందు కూర్చొని ఇంజనీరింగ్ పని చేయాలి, లేకపోతే పెద్ద ఎంబీఏ చదివి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. బియాండ్ దట్ డిఫరెంట్ సెక్టర్స్, ఒక మెకానికల్ సెక్టర్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ రిపేర్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో డైవర్సిటీ ఉండట్లేదు. ప్రతి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డిగ్నిఫైడ్ జాబ్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో ఉందన్నమాట. మా పిల్లలు ఇదే చేయాలి, ఇదే చదవాలి, మనకు కూడా అదే ఇలానే చేస్తాను, లేకపోతే సొసైటీ ఏమనుకుంటుంది. దాంతో డైవర్సిటీ ఎక్కువ ఉండట్లేదు మన చదువుల్లో, జాబ్స్లో. సో దాన్ని క్రియేట్ చేసి లేదా సొంతంగా చిన్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన దట్ గివ్స్ మోర్ బెటర్ థింగ్స్ అని చెప్పి దీనిలో రాయాలి. సో జాబ్ కోసం సర్చ్ చేయకూడదు, జాబ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ బికమ్ ఏ పర్సన్ టు సర్చ్ ఫర్ ఏ జాబ్. ఎవరు మనకి బాస్, ఎవరు మనకి జాబ్ ఇస్తారని ఆలోచించుకుని మనమే జాబ్ క్రియేటివిటీ ఐడియాలో ఆ బ్రెయిన్స్ అలా వర్క్ చేసి క్రియేటివిటీ పెడితే దానికి మనకి మంచిది, కంట్రీకి మంచిది. సో ఇట్లాంటి కాన్సెప్ట్తో ఈ ఎస్ఏని లీడ్ చేయాలన్నమాట. సో జాబ్లెస్ గ్రోత్, జాబ్ లాస్ గ్రోత్ అనే రెండింటిని లింక్ చేస్తూ గ్రోత్లో జాబ్ విషయాలు అడ్రస్ చేయడం వల్ల రోజుకి ఇండియాలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. దానికి మైక్రో లెవెల్ ప్లానింగ్ నుంచి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఉండాలి. ఇది మధ్యలో రాసి గవర్నమెంట్ ఎలా ప్లాన్ చేయాలి,
ప్రైవేట్ ఇండస్ట్రీ ఎలా ప్లాన్ చేయాలి, నీతి ఆయోగ్ లాంటి థింక్ ట్యాంక్ జాబ్స్ క్రియేషన్ కోసం ఎలాంటి ప్లాన్ చేయాలి, ఏ ఏ అప్కమింగ్ సెక్టర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేయటం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ రాయాలన్నమాట. ఓకే, ఇవన్నీ మొత్తం ఎస్సే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ఇన్ ఏ పారాగ్రాఫ్లో ఎస్సే రాయాలి. నెక్స్ట్, గాంధీ హిజ్ రెలవెన్స్ ఫర్ అవర్ టైమ్స్. గాంధీ హిజ్ రెలవెన్స్ ఫర్ అవర్ టైమ్స్. గాంధీ గారు ఈ రోజుల్లో ఎందుకు రిలవెంట్? ఈ ఎస్సే ఎందుకు వచ్చింది? 150 years ఆఫ్ గాంధీ. రిలవెన్స్ ఆఫ్ గాంధీ ఇన్ ద మోడర్న్ టైం. గాంధీ గారి ఆవశ్యకత ఏంటి? మీకు గాంధీ గారి కోట్స్ ఎస్సేలో ప్రతి చోట ఉపయోగపడతాయి. ఈ ఎస్సేనే కాదు, ఏ ఎస్సేలో అయినా గాంధీ గారి గురించి చాలా కోట్స్ ముందు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. బోల్డెన్ కొటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు గాంధీ. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా లైఫే నేను ఇచ్చే మెసేజ్ అని చెప్పి. యూ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. యూ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. సో ఇట్లాంటి కోట్స్ అన్నీ ఒక చోట కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లాంటి కోట్స్ అన్నీ. హ్యాపీనెస్ ఈజ్ వేర్ వాట్ యూ థింక్, వాట్ యూ డూ అండ్ వాట్ యూ సే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ. గాంధీస్ తలిస్మా ఉంది, గాంధీ 7 sins ఉన్నాయి. గాంధీస్ తలిస్మా, గాంధీ 7 sins, ఇవన్నీ ఎస్సేలో రాయాలి. సో ఈ ఎస్సేని సినాప్సిస్ చెప్తాను చూడండి. గాంధీ టాలరెన్స్ ఎంత అవసరం ఇప్పుడు, గాంధీ హ్యూమన్ రైట్స్, గాంధీ మీడియా ఎథిక్స్, గాంధీ అండ్ సింపుల్ లివింగ్, గాంధీ అండ్ పాలిటిక్స్, గాంధీ అండ్ ఇంటర్నేషనల్ పీస్, గాంధీ అండ్ ట్రూత్, గాంధీ అండ్ హ్యూమన్ నేచర్, పనిష్మెంట్స్, క్రైమ్స్, ఓకే, గాంధీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇవన్నీ గాంధీ అండ్ రిలవెన్స్ అనమాట. ఇప్పుడు గాంధీ ఇవన్నీ ఇంతవరకు అవసరం అవుతారు. ఇవన్నీ పర్స్పెక్టివ్స్ ఆన్ గాంధీ. గాంధీ అండ్ ట్రస్టీషిప్. సో గాంధీ కన్నా ముందు పుట్టిన కార్ల్ మార్క్స్ అని ఆయన ప్రపంచంలో సమస్యలకు ఇంకో సొల్యూషన్ చెప్పాడు, చంపండి క్యాపిటలిస్టులను. కానీ గాంధీ గారు ఆ సొల్యూషన్ చెప్పలేదు. గాంధీ అండ్ మీన్స్ అండ్ ఎండ్స్, గాంధీ యాజ్ యూ సో విల్ యూ రీప్. సో ఈ డిఫరెన్స్తో గాంధీ అండ్ గాంధీ ఈజ్ నాట్ జస్ట్ అ ఫ్రీడమ్ ఫైటర్, గాంధీ ఈజ్ బియాండ్ టైమ్. గాంధీ ఈజ్ బియాండ్ టైమ్, గాంధీ ఈజ్ మోర్ రిలవెంట్ టుడే. దీన్ని లింక్ చేస్తూ రాయాలి. ఓకే, గాంధీ మీద కాంటెంపరీగా గాంధీ ఎందుకు అవసరం అంటే గాంధీ గురించి రాయకూడదు, ఆయన భావాలు ఎందుకు అవసరమో రాయాలి. ఈ రోజుల్లో ఆయన ఎందుకు అవసరమో రాయాలి. ఈ రోజుల్లో అసత్యం పెరిగిపోతుంది, ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్, అన్ట్రూత్, ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ టైంలో గాంధీ యొక్క సత్య మార్గం ఎంత ఇంపార్టెంట్. గాంధీ గారి మ్యాన్ ఆఫ్ యాక్షన్. గాంధీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ కాంటెంప్లేషన్. హీ ప్రీచ్డ్ వాట్ హీ ప్రాక్టీస్డ్. అందరికీ గాంధీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. ఈ కాన్సెప్ట్ చాలామంది ఎస్ఎల్లో ప్రజెంట్ చేయాలి. గాంధీ గారి రిలవెన్స్ ఇదే. వీఆర్ ఇన్ ఏ హిపోక్రటిక్ వరల్డ్. మనం బయటకు ఒకటి చెప్తాం, ఇంకొకటి చేస్తాం. But we want something different. So the man who preached what he practiced, and the man preached what he has practiced, and he practiced what he preached, is Mahatma Gandhi. Means and ends. And Gandhi margas chuste struggle to struggle. ఈ పాయింట్ ఎస్ఎల్ ఎవరు టచ్ చేయరు. గాంధీలో ఉంటుంది అనమాట. హీ నోస్ దాట్ మాస్ మూమెంట్ కెనాట్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం. ఒక మాస్ మూమెంట్ అనేది ఒక లాంగ్ టైంలో కంటిన్యూ చేయలేరు ప్రజల్లో. అందుకని స్ట్రగుల్ చేస్తారు, కొంత గ్యాప్ ఇస్తారు, మళ్ళీ స్ట్రగుల్ చేస్తారు. సో పోరాడుతూనే ఉంటారు. అండ్ గాంధీ పర్స్పెక్టివ్లో స్వచ్ఛ భారత్, శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్ అంటారు గాంధీ. శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్. ఎవ్రీ మ్యాన్ షుడ్ బి ఎ స్కావెంజర్. మన బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్ ఎంత నీట్గా ఉంటుందో టాయిలెట్ కూడా అంత నీట్గా ఉండాలంటారు. అండ్ ఎవరి పని వాళ్ళే చేసుకోవాలంటారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గాంధీ. సో మనం ఈరోజు చీపురు పట్టుకుని రోడ్డు ఓడటానికి, మన ఇల్లు ఊడ్చుకోవడానికి సిగ్గుపడతాం. బట్ గాంధీ అలా కాదు. అండ్ గాంధీజం అనేది ఏది లేదని చెప్తారు. ఆయన కరాచీ సెషన్కి వెళ్ళినప్పుడు యూత్ అందరు కలిసి గాంధీ డౌన్ డౌన్, గాంధీస్ ఐడియాలజీ డౌన్ డౌన్ అంటారు. ఆయన కూడా అక్కడి నుంచి గాంధీ డౌన్ డౌన్ అంటారు. ఎందుకంటే ఇది నాది కాదు, గాంధీస్ ఐడియాలజీ ఆయనే అంటారు, నాది కాదు కదా ఇది. అందుకే గాంధీ డౌన్ డౌన్. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ విన్ విన్. గాంధీ డౌన్ డౌన్. సో there are few things which you need to mention about Gandhi.
గాంధీ రిలవెన్స్ అంటే ప్రతి ఒక్కరు సత్య అహింస తప్ప ఇంకే శానిటేషన్కి అన్టచబిలిటీకి లింక్ ఉంది గాంధీ వాళ్ళు. గాంధీ గారు అంటారు, నువ్వు శానిటేషన్ ఎవరి పని వాళ్ళు చేసుకోకపోవడం వల్ల అన్టచబిలిటీ వస్తుంది. అదే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరు అప్పర్ కాదు, ఎవరు లోయర్ కాదు. ఓకే, అలానే గాంధీ గారు ఉమెన్ రైట్స్ గురించి చెప్పింది, రిలవెన్స్ ఆఫ్ గాంధీలో. ఈ రోజున అమ్మాయిల సెక్యూరిటీ ఇండియాలో పెద్ద ప్రాబ్లం. కానీ గాంధీ ఏం చెప్తారు, ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట క్షేమంగా రోడ్డు మీద నడవగలిగినప్పుడే నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లు లెక్క అని. సో ఈ రోజున ఆ స్వతంత్రం ఉందా, ఇంకా ఆయన రిలవెంట్ కాదా? రిలవెంటే కదా. అండ్ హీ టీచ్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. వాల్యూస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎవ్రీ పార్ట్లో వాల్యూస్ ఉండాలి హ్యూమన్ లైఫ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ గాంధీ, రిలవెన్స్ ఆఫ్ గాంధీ. ఈ పర్స్పెక్ట్లో గాంధీ మీద ఎస్సే రాయాలి. ఓకే.